తాడిపత్రి చేరుకున్నారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. సుప్రీం ఆదేశాలతో తాడిపత్రిలో భారీగా పోలీసు బలగాలు మోహరించాయి. 15 నెలల తర్వాత తాడిపత్రికి వచ్చారు పెద్దారెడ్డి. కూటమి అధికారంలోకి వచ్చాక అధికారం పోలీసుల అండతో పెద్దారెడ్డిని తాడిపత్రికి రాకుండా అడ్డుకున్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి. తాడిపత్రిలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని పెద్దారెడ్డి వెల్లడించారు. తాడిపత్రి చేరుకున్నారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. సుప్రీం ఆదేశాలతో తాడిపత్రిలో భారీగా పోలీసు బలగాలు మోహరించాయి. 15 నెలల తర్వాత తాడిపత్రికి వచ్చారు పెద్దారెడ్డి. కూటమి అధికారంలోకి వచ్చాక అధికారం పోలీసుల అండతో పెద్దారెడ్డిని తాడిపత్రికి రాకుండా అడ్డుకున్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి. తాడిపత్రిలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని పెద్దారెడ్డి వెల్లడించారు. తాడిపత్రి చేరుకున్నారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. సుప్రీం ఆదేశాలతో తాడిపత్రిలో భారీగా పోలీసు బలగాలు మోహరించాయి. 15 నెలల తర్వాత తాడిపత్రికి వచ్చారు పెద్దారెడ్డి. కూటమి అధికారంలోకి వచ్చాక అధికారం పోలీసుల అండతో పెద్దారెడ్డిని తాడిపత్రికి రాకుండా అడ్డుకున్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి. తాడిపత్రిలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తారని పెద్దారెడ్డి వెల్లడించారు. మరింత సమాచారం మా ప్రతినిధి శివారెడ్డి అందిస్తారు. శివారెడ్డి, 15 నెలల తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాలతో భారీ పోలీసు భద్రతతో పెద్దారెడ్డి తాడిపత్రికి చేరుకున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటి? ప్రస్తుతం సిచ్యువేషన్ ఎలా ఉంది? కొద్దిసేపు కిందటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి చేరుకున్నారు. భారీ పోలీసుల భద్రత నడుమ ఆయన స్వగృహానికి చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. సుమారుగా 14-15 మాసాల తర్వాత కేతిరెడ్డి పెద్దారెడ్డి నేరుగా తాడిపత్రిలోని ఆయన స్వగృహానికి చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు సుప్రీంకోర్టు నుంచి వచ్చిన విషయం తెలిసిందే. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఎవరైతే టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి కావచ్చు, లేకపోతే ఇతర టీడీపీ నేతలు కావచ్చు, కేతిరెడ్డి పెద్దారెడ్డి రాకుండా వివిధ సందర్భాల్లో అడ్డుకుంటున్న పరిస్థితులు మనం చూసాం. ఆయన వచ్చిన ప్రతిసారి అడ్డుకుంటున్న దృశ్యాలు మనం చూసాం. ఎందుకంటే ఒకవైపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులపైన భౌతిక దాడులు కావచ్చు, లేకుంటే కేతిరెడ్డి పెద్దారెడ్డిని అడ్డుకోవడం కావచ్చు. సో ఈ నేపథ్యంలోనే కేతిరెడ్డి పెద్దారెడ్డి తొలుత హైకోర్టుకు వెళ్ళారు, ఆ తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్ళారు. ఇప్పుడు సుప్రీంకోర్టు స్పష్టమైన గైడ్లైన్స్ ఇచ్చింది. ఏదైతే 5 వాహనాల్లో వెళ్ళొచ్చు, ఆయనకు భద్రత కల్పించాలని ఇచ్చిన ఆదేశాల మేరకు అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ ప్రత్యేక బలగాలను ఏర్పాటు చేసి పెద్దారెడ్డి గారిని తీసుకొచ్చారు. చూడొచ్చు మనం తాడిపత్రి పట్టణంలోని కేతిరెడ్డి పెద్దారెడ్డి స్వగృహంలోనూ ఇక్కడ కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు కొద్దిసేపటి కింద చేరుకున్నారు. ఆయనతో ఒకసారి మాట్లాడదాం. చెప్పండి పెద్దారెడ్డి, 15 మాసాల తర్వాత మీరు తాడిపత్రికి వచ్చారు, మీ ఇంట్లో ఉంటున్నారు. సో ఇక్కడ శాంతి భద్రత పర్యవేక్షణ కానీ లేకపోతే సుప్రీంకోర్టు పోలీసుల గైడ్లైన్స్ ఏ విధంగా ఫాలో అవుతుంది? నేను హైకోర్టు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం నేను ఎస్పీ గారికి మెయిల్ పెట్టడం జరిగింది. ఆయన కూడా మాతో చెప్పినాడు కనుక మేము లాండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకుండా చూసుకోండి, మేము కూడా ప్రొటెక్షన్ ఇస్తామని చెప్పడం జరిగింది. అంతేకాదు ఇక్కడ ఈ కాన్ఫరెన్స్లో గతంలో జరిగినటువంటి దాడులు చేయించుకునే వారిని అందరినీ కూడా ప్రతి కార్యకర్తను నాయకుని ఇంటింటికి పోయి మేము పరామర్శించడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ కార్యక్రమాలు కూడా ఈ కాన్ఫరెన్స్లో గతంలో కూడా ఇప్పుడు కూడా జరుగుతుంటాయి. నేనే స్వయంగా ప్రతి గ్రామంలో తిరిగి కూడా చంద్రబాబు రికాల్ చేయడం కూడా జరుగుతుంది. నేను ఒకటే భరోసా ఇస్తాను, వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు ఎక్కడే కానీ అవాంఛనీయ చేయొద్దండి. ఏదన్నా వచ్చినా కూడా చట్ట ప్రకారమే మనం ఎదుర్కొందామని